హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఎక్కువ కాబట్టి వేసవిలో సాగు చేసుకోవడం, వ్యవసాయ కూలీలకు పని దొరకడం చాలా కష్టంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇంతకు ముందు 100 రోజుల పనిగా ఉండేది, కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని 150 రోజులకు పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుంది. వాస్తవానికి పార్లమెంట్ స్టడీయింగ్ కమిటీ MGNREGA కింద పని దినాల సంఖ్యను 100 నుండి 150 రోజుల వరకు పెంచాలని, కార్మికులకు కనీస వేతనాన్ని 400 రూపాయలుగా నిర్ణయించాలని సిఫారసు చేసింది. ఉపాధి హామీ పథకం కింద ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర సర్వే నిర్వహించాలని కమిటీ సూచించింది. కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి కొత్త రూపం ఇవ్వడంపై కూడా కమిటీని దృష్టి సారించింది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో చివరి వారంలో పార్లమెంటులో సమర్పించిన నివేదికలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ పై పార్లమెంటరీ స్టడీయింగ్ కమిటీ ఈ పథకం కింద పరిదినాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 100 నుండి 150కి పెంచాలని సిఫారసు చేసింది. సమగ్ర జాతీయ సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో కమిటీ ఉపాధి హామీ ప్రభావాన్ని అంచనా వేయడానికి సమగ్ర జాతీయ సర్వే నిర్వహించాలని కమిటీ విశ్వసిస్తోంది అని పేర్కొంది. కార్మికుల సంతృప్తి, వేతనాలలో జాప్యం, భాగస్వామ్య ధోరణులు, పథకంలోని ఆర్థిక అవకతవకలపై సర్వే దృష్టి పెట్టాలని నివేదికలో పేర్కొన్నారు. ఈ MGNREGA కార్యక్రమం లోపాల గురించి విలువైన సమాచారాన్ని పొందడానికి, MGNREGA ప్రభావాన్ని పెంచడానికి అవసరమైన విధాన సంస్కరణలు అమలు చేయడానికి దేశవ్యాప్తంగా స్వతంత్ర పారదర్శక సర్వేను కమిటీ సిఫారసు చేస్తోందని నివేదిక పేర్కొంది. MGNREGA కార్మికులకు రోజుకు 400 వేతనం లభించాలని, 150 రోజులు పని హామీ ఇవ్వాలని పేర్కొంది. ఈ పథకంలో మెరుగుదల అవసరాన్ని బట్టి కమిటీ నొక్కి చెప్పింది. ప్రస్తుతం 100 రోజుల ఉపాధి నిబంధన ఉందని, అయితే వివిధ రంగాల నుండి రోజుల సంఖ్యను పెంచాలని డిమాండ్లు వస్తున్నాయని, వాతావరణ ఉపశమనం, విపత్తు సహాయానికి కరువు సహాయ నిబంధనల కింద ప్రస్తుతం ఉన్న 150 రోజుల పనిదినాలను 200 రోజులకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుత రేట్లను రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవు కాబట్టి రోజుకు కనీసం 400 వేతనం ఇవ్వాలని కమిటీ తెలిపింది. ఇప్పుడు 100 నుంచి 150 రోజులకు ఉపాధి హామీ పథకం వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.